శ్రీ గురుభ్యో నమ. మిలారేపా చరిత్ర అధ్యాయం 10 రెండవ భాగం. కొద్ది రోజుల తర్వాత నాకు నిశ్చితార్థం చేసిన జేసే పేటాను వెంటబెట్టుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఆమె ఈసారి చక్కగా వండిన మాంసాన్ని, వెన్నను, కొంత బీరును, పిండిని తీసుకొని వచ్చింది. నేను నీళ్లు తాగడానికి బుగ్గ దగ్గరకు వెళ్తున్నప్పుడు దారిలో వారు ఎదురైనారు. నేను వారి కంటపడినప్పుడు పూర్తిగా నగ్నంగా ఉన్నాను. నగ్నంగా ఉన్న నా కంటపడ్డందుకు వారెంతో సిగ్గుపడ్డారు. నా దారిద్ర్యాన్ని చూచి వాళ్లకు కళ్ళనీళ్లు వచ్చాయి. కొంచెం బీరు త్రాగుతూ ఉండగా పేట ఇలా అంది, అన్నా, ఎలా చూచినా నువ్వు మామూలు మానవ మాతృడిలా కనిపించడం లేదు. ఏ పని చేయకపోయినా కనీసం భిక్ష అయినా చేసుకోవాలి. అడుక్కోవడానికైనా సరే నీ శరీరాన్ని కప్పుకోవడానికి ఒక గుడ్డ ఏమన్నా ఎక్కడైనా అడిగి తెచ్చిపెడతాను అంది. జేసే కూడా అవునవును, నువ్వు భిక్ష చేసుకోవాల్సిందేనని అర్థిస్తూ నేను కూడా కొంచెం గుడ్డ పేలికలు ఏమైనా తీసుకొస్తాలే అంది. అప్పుడు నేనన్నాను, మృత్యువు ఏ క్షణానైనా కబళిస్తుందన్న సంగతి మనసుకు బాగా నాటుకుంది. కనుక భిక్షకు వెళ్ళడం వల్ల ఖర్చయ్యే కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం. ఒకవేళ నేను చనిపోయినప్పటికీ నేను సత్యమైన జ్ఞానాన్ని యత్నిస్తూనే మరణిస్తాను. కనుక నాకదే 10,000. పండుగలు, పబ్బాలు, దీక్షలు పేరిట విలువైన గుడ్డలు వేసుకొని రకరకాలుగా పిండి వంటలు చేసుకుని తింటూ మధురమైన పానీయాలు తాగుతూ అదంతా మతమని, ఆధ్యాత్మికతని వ్యామోహం గల వారందరినీ చూచి అటువంటి జీవితంలో నాకు తృప్తి కలగదనుకున్నాను. వీటన్నిటి కోసం హృదయంలో గల భక్తిని వ్యయపరుచుకోవలసి వస్తుంది. కనుక నా దగ్గరకు మీరు రానువద్దు, ఆ గుడ్డలు తేనువద్దు. భిక్ష చేసుకోమని మీరిచ్చిన సలహాను నేను కించిత్తు కూడా పాటించను అని చెప్పాను. అప్పుడు పేట అడిగింది, అసలు నీకు తృప్తి అంటూ ఉంటే ఎలా కలుగుతుందయ్యా? చూడబోతే నువ్వున్న స్థితి కంటే కూడా ఇంకా హీనమైన స్థితిని పొందాలని తీవ్రమైన ఆకాంక్షలో ఉన్నావు. తపస్సుతో ఇలా శుష్కింపజేసుకున్న నీ శరీరాన్ని ఇంతకంటే కఠోరంగా శుష్కింపజేయడానికి కారణం ఏమిటా అని వెతుకుతున్నట్లు కనబడుతున్నావు. లేకపోతే నీ తెలివంతా ఉపయోగించినా ఇంతకంటే చేతకాక ఇంతటితో ఊరుకున్నట్లు కనబడుతుంది నీ మాటలు వింటుంటే. ఇప్పటి నా పరిస్థితి కంటే ఇంకా హీనంగా ఉంటే జీవిత స్థాయిలు ఇంకా 3 రకాలున్నాయి. 1 జంతులోకం, 2 దయ్యాల లోకం, 3 నరకం. ఈ 3 నా స్థితి కంటే బాధాకరమైనవి. కాబట్టి నాకంటే ఇంకా బాధపడే జీవులు చాలా ఉన్నాయి. నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు జీవిస్తున్న మానవులందరూ ఈ 3 దేన్నో దాన్ని పొందాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. నేను మాత్రం ఇప్పుడున్న నా పరిస్థితికి పూర్తిగా సంతృప్తి చెందే ఉన్నాను అని అన్నాను. నేను ఏకాంతవాసంలో ఎంత తృప్తిగా ఉన్నానో తత్వం రూపంలో వారికి పాడి వినిపించాను. అప్పుడు ఆ పాట విని జేసే ఇలా అంది, నీవు తత్వాల్లో ఏ పరిస్థితిని బోధిస్తున్నావో దానిని యథాతథంగా పాటిస్తున్నావయ్యా. నిన్ను చూచి ఆశ్చర్యపడకుండా ఎవరూ ఉండలేరు. పేట ఇలా అంది, అన్నా, నువ్వేమన్నా అనుగాక, నువ్విలా నగ్నంగా ఉండడం నేను చూడలేను. ఇలా నీవు పస్తులుండడం కూడా నేను చూడలేను, భరించలేను. నేను తెస్తానన్న ఆ గుడ్డ పేలికలు, గుడ్డ ముక్కల కోసం నా శాయశక్తులా ప్రయత్నించి తప్పక తీసుకుని వస్తాను. చాలినంత గుడ్డ, తగినంత ఆహారం ఉన్నంత మాత్రాన నీ భక్తి సాధన ఏమీ నశించిపోవులే. నేను చెప్పినట్టు విను. నువ్వు భిక్షకు వెళ్లకుండా ఉంటే నువ్వు కోరుకున్న రీతిన తప్పకుండా చనిపోతావు. నీ నిర్ణయం కూడా అదే కనుక నేను ఆ గుడ్డ తెచ్చే లోపల నువ్వు మరణించకుండా ఉంటే దాన్ని నీకు అందిస్తాలే. తరువాత ఆ ఇద్దరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నా దురదృష్టం వలన నాకు వారు తెచ్చిన ఆ పౌష్టికాహారం తినేసరికి నా శరీరంలో బాధలు పెరిగాయి, అంటే కోరికలు పెరిగాయి. వీటిని నిగ్రహించడం ఇంకా కష్టం. అప్పుడు నా మనసులో కూడా ఎంత సంచలనం వచ్చిందంటే ఇక ధ్యానం నా వల్ల కాలేదు. అటువంటి విషమ పరిస్థితిలో నా గురువుగారు ఇచ్చిన ఆ కాగితాన్ని తెరిచి చూచే సమయం వచ్చిందనిపించింది. ముక్తి అను పంథాను సాధిస్తానని మనస్ఫూర్తిగా నిశ్చయించుకుని సాధనకు ఉపక్రమించాక మళ్ళీ జీవితంలోకి వెనక్కు మళ్ళడం కంటే ఆపద ఇంకేముంటుంది? మనస్సు సాధన అంటే ఉన్ముఖం కాకపోవడం కంటే ఘోరమైన ప్రమాదం సాధకుడికి ఇంకేం ఉండగలదు? తీరా ఆ కాగితాన్ని తెరిచి చూచేసరికి అందులో నాకున్న సమస్యకు పరిష్కారం ఉంది. నాకు ఈ ధ్యాన స్థితి కుదరకుండా ఎందుకు పోతున్నదో, దానికి నేనే విధంగా చికిత్స చేసుకోవాలో వివరించి ఉంది. నాకు ప్రమాదంగా ఉన్న ఆ పరిస్థితిని నా ధ్యానానికి సహకారిగా ఎలా మార్చుకోవాలో అందులో వ్రాసి ఉంది. అంతేకాక ఇటువంటి ఆధ్యాత్మిక స్థితికి వచ్చాక సాదాగా ఉండే పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని, అది తీసుకోకపోవడమే నేనింత బాధపడడానికి కారణమని అందులో వ్రాసి ఉంది. నేను చేసిన తీవ్రమైన నిష్టలతో కూడిన ధ్యానమంతా నా శరీరతత్వాన్ని పూర్తిగా మార్చేసిందని, ఆ వచ్చిన మార్పు సక్రమమైన రీతిన పూర్తిగా రాకుండా ఉండటానికి కారణం సరి అయిన ఆహారం లేకపోవడమేనని కూడా అందులో ఉంది.
పేట తీసుకొచ్చిన బీరు త్రాగడంతో నా నాడీ మండలంలో ఒక విధమైన సంచలనం కలిగిందని, అంతవరకు అలవాటు తప్పిన కొత్త రకమైన ఆహారం తీసుకోవడంతోనూ నా శరీరంలోనూ మనస్సులోనూ ఆందోళనకరమైన ఈ మార్పులన్నీ ఎలా జరిగాయో నాకు బాగా అవగాహన అయింది. వెంటనే ఆ కాగితంలో వ్రాయబడ్డ నూతన సాధనలను ఎంతో కృషితో అభ్యసించాక నాలో ప్రశాంతము, సత్యము అయిన మానసిక అవగాహన వచ్చింది. నా స్థితి శారీరక స్థాయికి ఎంతో విరుద్ధంగా ఉంది. అంతకుముందు ధ్యానంలో నాకు కుదిరిన స్థితి ఎక్కువ లోతుగాను తీవ్రంగాను ఉండడంతో నాకింతకు ముందు తెలియనంత ఒక అతీతమైన జ్ఞానం లభించింది. విషమమైన స్థితిలో చెడువైపుకు ఉన్ముఖమైన నాలోని సంస్కారాలన్నీ నాకు సహకారిగా ఉండేలా మార్పు చెందాయి. సర్వము ఒకటే అనే తత్వం అవగాహన కావడం మొదలుపెట్టింది. మామూలు మానవులంతా నిత్య జీవితంలో ఎప్పుడూ యోచిస్తూ ఉండే నేను, అన్యము అన్న తలంపులను నశింపజేసేదిగా ఉంది. అవ్యక్తానుభూతి, నిర్మాణము, భ్రాంతిమయమైన ఈ జగత్తు కూడా సాపేక్షికమేనని, ఒకదాని మీద ఒకటి ఆధారపడినవేనని నాకు అర్థమైంది. సర్వదా అద్వితీయము, అవిభేద్యము అయిన ఒక్క చైతన్యం మాత్రమే ఉన్నదనే అనుభవం నాకు కలిగింది. సృష్టికంతటికీ ఆధారమైన ఆ ఏక చైతన్యం నుండి ఆరంభించి యోచిస్తూ ఉంటే ఈ భ్రాంతిమయమైన జగత్తు ఎలా ఉత్పత్తి అయిందో మనసుకు బాగా అర్థమైంది. ఇందులో నుండి మనస్సును ఒక విపర్య క్రమంలో తీసుకుపోతే నిర్వాణానికి దారితీస్తుంది. ఇప్పుడు మనకు అనుభవం అవుతున్న జగత్తు నామరూపాత్మకమైనదన్న ఈ అవగాహన, ఈ రెండూ కలుగుతాయి. ఆ శూన్యమే చైతన్యము అని అర్థమైంది. ఈనాడు నాకు లభించిన ఈ నూతనమైన అనుభూతి అంతా నేనింతకు ముందు చేసిన తీవ్రమైన కృషి మీద ఆధారపడి ఉంది. నే చిక్కుకున్న విషమమయమైన స్థితిలో నాకు అవసరమైనదల్లా చక్కటి పుష్టినిచ్చే ఆహారము, తర్వాత సాధన ఎలా కొనసాగించుకోవాలో సూచన, ఈ రెండూ నాకు అప్పుడే లభించాయి. దీనికి నిమిత్తమాత్రులుగా పేట, జేసేలు నాకు సరి అయిన వస్తువులను సేకరించి ఇవ్వడం వల్ల ఇది సాధ్యపరిచారు. నేను వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నాను. వారు చేసిన ఈ పవిత్ర కార్యాన్ని కీర్తిస్తూ ఒక పాట కూడా అప్పుడు పాడుకున్నాను. సర్వజీవులను ఉద్ధరించడమనే నా దృఢమైన సంకల్పానికి దోహదం చేసినట్లుగా వారిని కీర్తించాను. ఇంకా కొన్నాళ్లు మరింత తీవ్రంగా ధ్యానాన్ని అభ్యసించడం కొనసాగించాక నాలో కొన్ని రకాల దివ్యశక్తులు మేల్కొనడం మొదలుపెట్టాయి. నేనే రూపం కావాలనుకుంటే ఆ రూపం ధరించగల సామర్థ్యం కలిగింది. ఆకాశంలో ఎగిరిపోయే శక్తి కూడా వచ్చింది. పగలు అందరూ మేల్కొని ఉండే సమయంలో అనేక అద్భుత లీలలు ప్రదర్శించగలిగాను. రాత్రి అయ్యేసరికి ఈ జగత్తులో వివిధ స్థాయిలలో గల వివిధ లోకాలలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడిని. మొదట్లో నా ఈ శక్తులన్నీ స్వప్నాల రూపంలో ప్రకటమవుతుండేవి. అలాగే సాధన ఇంకొంచెం సాగించాక పగలు కూడా అందరి ఎదురు ఆకాశంలోకి ఎగిరిపోతుండేవాణ్ణి. ఎక్కడ ధ్యానం చేసుకోవాలంటే అక్కడ సంకల్ప మాత్రం చేతనే వెళ్ళగలిగేవాణ్ణి. ఈ శక్తి రావడం వల్ల నా శరీరం యోగాగ్నిని మేలుకొలుపుట అనే నా ప్రధాన సాధనకు మంచి దోహదం లభించింది. అదే నా ప్రధాన లక్ష్యం కదా. ఒక రోజున నేను అదే రీతిన ఎగిరిపోతున్నాను. మా దూరపు బంధువు ఒకరు నివసిస్తున్న పల్లె మీద నుండి పోతున్నాను. చాలా ఏళ్ల క్రితం మా పినతండ్రి ఇల్లు కూలి చనిపోయిన 25 మందిలో ఈ బంధువు కోడలు కూడా చనిపోయింది. నేను ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే సరిగ్గా నా మార్గం క్రిందనే పొలం దున్నుకుంటూ అతను అతని కొడుకు ఉన్నారు. కొడుకు నాగలి పట్టుకుని ఉంటే తండ్రి ఎద్దులు ముందుండి నడిపిస్తున్నాడు. ఆకాశ మార్గంలో ఎగిరిపోతున్న నన్ను చూచి కొడుకు, నాన్న చూడు, ఆ మనిషి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు అన్నాడు. నన్ను చూచిన వాళ్ళ నాయన కోపంతో, అయితే ఏం రా అలా పిచ్చెక్కినట్లు చూస్తావు? ఎందుకు పనికిరాని ఆ విధవ మిలారేపా ఉన్నాడే, తిండి లేక పస్తులుండేవాడే ఆ ఎగిరేది. ఇక్కడకు దగ్గరే ఉన్న ఒక దుర్మార్గురాలి కొడుకువాడు. వాడు పోయే బాట నుండి పక్కకు తొలగు. వాడి నీడ కూడా మన మీద పడకూడదు. పైకి చూడకుండా నీ పని నీవు చూచుకో అంటూ కసిరాడు. అలా కొడుకు చెబుతూనే తండ్రి కూడా నా నీడ తనపై పడకుండా తప్పుకోవడానికి యత్నిస్తూనే ఉన్నాడు. అప్పుడు అతని కొడుకు ఇలా అన్నాడు, వాడు పనికిరాని వాడైతే నాకే, ఎలాంటి వాడైనా ఆకాశంలో వాడు ఎగరగలుగుతున్నాడు కదా. మానవ మాత్రులు చేసే పనులన్నిటిలోనూ అద్భుతమైన పని కదా అని అంటూ పైన పోతున్న నాకేసి కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాడు కొడుకు. అప్పటి నా పరిస్థితి చూస్తే సకల జీవరాశులకు చక్కటి శ్రేయస్సు చేకూర్చగల సామర్థ్యం నాకు వచ్చినట్లే కనిపించింది. అయినా నేను బయటకు వచ్చి ఆ విధంగా లోకహితం చేయడం కంటే కూడా మా గురువుగారు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞ ప్రకారం ధ్యానానికి అంకితం చేయడమే మానవులకు కానీ బుద్ధత్వానికి బౌద్ధమతానికి కానీ ఉత్తమంగా సేవ చేయగల మార్గం. ఆకాశంలో ఎగరగల సామర్థ్యం నాకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఏ స్థానంలో అయితే నేనున్నానో
అక్కడే నిలబడ్డట్లయితే నేను చేసే మహిమలను చూడటం కోసం జనం తండోపతండాలుగా నా దగ్గరకు రావడం మొదలు పెడతారు. దానివలన నాకు కీర్తి, పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతంలో వస్తాయి. అప్పుడిక నా సాధన ముందుకు కొనసాగించకుండా ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి నేను ఎవరెస్ట్ శిఖర ప్రాంతంలో ఉన్న పర్వత సానువుల గుహల్లోకి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. అక్కడ అసంఖ్యాకమైన గుహలున్నాయి. మొక్కలను ఉడికించి పులుసు వండుకున్న నాకు గల ఒకే ఒక వస్తువైన మట్టి కుండను భుజాన పెట్టుకుని వెంటనే నేను అక్కడి నుండి బయలుదేరాను. నేను శారీరకంగా చాలా బలహీనంగా ఉండడంతోనూ నడిచే అలవాటు పూర్తిగా తప్పిపోవడం వలన గుహలోంచి బయటకు వస్తున్నప్పుడు ఒక రాయి తగిలి తూలి క్రింద పడ్డాను. దాంతో భుజాన గల కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోగానే లోపలి భాగంలో కుండకు అంటుకుని ఉన్న తెడ్డు కట్టిన ఆ కుండ రసం అంతా బయటపడింది. చూడడానికి అది సరిగ్గా కుండ ఆకృతిలోనే ఉంది. ఆ సంఘటన వలన లౌకికమైన వస్తువులన్నీ ఇలాగే అశాశ్వతాలని నా మనస్సులో మరింత లోతుగా దూసుకుపోయింది. నాకిదొక చక్కని శకునం. సర్వసంగ పరిత్యాగం చేసి నాది అనేది ఏదీ లేకుండా ధ్యానానికి అంకితం అవడం మంచిదని సూచించే దివ్య సందేశంగా ఆ సంఘటన నాకు అర్థమైంది. కాబట్టి నాకింత చక్కని గుణపాఠం నేర్పిన నా నూతన గురువైన ఆ కుండను స్తుతిస్తూ ఒక తత్వాన్ని పాడుకున్నాను. నేనింకా అలా పాడుతుండగానే కొందరు వేటగాళ్ళు ఆ పక్కగా పోతూ నా పాట విని ఆగారు. వాళ్లల్లో ఒకడు, ఓ ఓ ఋషి, ఇంత మధురమైన కంఠం గల నీవు ఈ పగిలిన కుండ పెంకులను, ఆ లోపల తెట్టకట్టిన పసరును ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావేమి? నీ శరీరం అంతా సృష్టించి ఇలా ఆకుపచ్చగా తయారైందేమిటి అని అడిగారు. నేను చెప్పిన కారణాలు విని వారు ఆశ్చర్యపోయారు. తమతో కలిసి భోజనం చేయడానికి నన్ను రమ్మని ఆహ్వానించారు. మేమంతా కలిసి భోజనం చేస్తుండగా ఒక యువకుడు, నిన్ను చూస్తుంటే ఒకప్పుడు దృఢకాయుడివైనట్లు కనిపిస్తున్నావు. నువ్వే కనుక ఆయుధాలు ధరించి గుర్రం మీద కూర్చుంటే సాటిలేని యోధుడివి కాగలివి ఉండేవాడివి. అలా చేస్తే నువ్వు ధనికుడవవుతావు. ఆపదలు వస్తే నీ బంధువులకు అండగా ఉండి వాళ్ళని రక్షించగలుగుతావు. లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుని వర్తకుడిగా ఎంతో సమృద్ధిని పొందగలవు. కనీసం సేవా వృత్తిలో ఉన్న తిండికి గుడ్డకు లోటు లేకుండా పోను కదా. ఇంతవరకు ఇటువంటి ఆలోచనలు నీకు తట్టినట్లు లేవే. ఇకనైనా అటువంటి జీవితం గురించి ఆలోచించి చూడు అన్నాడు. వాళ్లలో తెలిసిన వాడైన ఒక వృద్ధుడిలా అన్నాడు. ఇతను చూడబోతే మహాభక్తుడిలా ఉన్నాడు. లౌకికమైన తెలివితేటలతో మనం ఏం బోధించినా ఆయన వినదలుచుకోనట్లు కనబడుతున్నది. కాబట్టి మనం మాట్లాడకుండా ఉండడమే మేలని అతనిని వారిస్తూనే ఆ వృద్ధుడు తమ కోసం ఏదైనా మరొక తత్వం పాడమని, తమకు పనికి వచ్చేదేమైనా బోధించమని నన్ను కోరాడు. అప్పుడు నేను ఇలా చెప్పాను. నేను చాలా దీనస్థితిలో ఉండి ఎంతో దిగులుగా కృషించిపోయానని మీరు అనుకుంటున్నట్లున్నది. నిజానికి నాకంటే సంతోషంగా ఉండేవాళ్ళు సృష్టిలోనే లేరని చెప్పాలి. ఈ జీవితాన్ని నాకంటే సద్వినియోగపరుచుకున్న వారెవ్వరూ లేరు. కానీ ఆ విషయం మీకెన్నటికీ అర్థం కాదు. మీరు లౌకిక సుఖాలను ఎంతగా అనుభవిస్తారో అంతగానూ నేను ఎటువంటి సర్వసుఖాలను అనుభవిస్తానో మీకు వర్ణించి చెబుతా వినండి అంటూ యోగి యొక్క తత్వము అనే పాట పాడి వినిపించాను. దాని భావం ఏమిటంటే, ఈ శరీరం అనే దేవాలయంలో, హృదయం అనే పూజాపీఠం దగ్గర మనస్సు అనే గుర్రం చిందులు తొక్కుతూ ఉంది. జీవితానికి కావలసిన ఏకైక లక్ష్యం గురించిన నిశ్చిత బుద్ధి ఆ మనస్సు అనే గుర్రమును అదుపు చేయడానికి దానికి వేయవలసిన కళ్ళెం. ఆ గుర్రాన్ని ధ్యానం అనే గుంజకు కట్టివేసి గురుబోధ అనే ఆహారం దానికి వేయాలి. దానికి తాగించే నీరు చైతన్యమనే నిరంతర స్రవంతి. దాని చుట్టూ ఏర్పరచిన ప్రాంగణం శూన్యత అనబడే నిరాకార తత్వము. దృఢ సంకల్పమే దాని వీపుపై వేయవలసిన జీను. దానికి బుద్ధి అనే కళ్యాన్ని వేయాలి. దాని పక్కనే నిశ్చయ బుద్ధిని ఆచ్ఛాదనగా వేయాలి. దాని ముక్కులకు వేసిన బంధమే ప్రాణచలనం. దానిపై స్వారీ చేసేవాడు నిరంతర స్మృతి, తదేక ధ్యాస. ఆ రౌతు ధరించే శిరస్త్రాణం సర్వజీవులపై గల ప్రేమ. ఆ రౌతు ధరించే కవచం శాస్త్ర పాండిత్యము. దానిని గురించిన తత్వచింతన వాడి వీపునకున్న డాలు, ఓరిమి, వాడి చేతిలోని బరిసె, ఉత్తమ స్థితి పొందడానికి కావలసిన ఆశయం. వాడి నడుముకు ఒక పక్కకు వివేకమనే ఖడ్గం వేలాడుతున్నది. అతని దగ్గర విశ్వచైతన్యమనే బాణాలు ఉన్నాయి. అవి ద్వేషము, కోపమనే వంకలు. అవి తిన్నగా సాఫీ చేయబడి ఉన్నాయి. వాటికి పవిత్ర లక్షణాలనే 4 ఈకలు కట్టి ఉన్నాయి. వాటి చివర నిశితమైన అవగాహన అనే సూది వంటి మొనలు ఉన్నాయి. వాడి దగ్గరున్న చక్కగా వంగే విల్లుకర్ర ఆధ్యాత్మిక జ్ఞానం. విల్లులో బాణాలు వదిలే మార్గం సరి అయిన సాధనా మార్గం. దాని ఆచరణకు వేసిన బాటలు బాణమును ఆకర్ణాంతం లాగుట, సర్వజీవరాశికి ఉపయోగపడాలనే సంకల్పమే
బాణాన్ని ఎక్కుపెట్టడం. వాడు వేసే బాణాలు సర్వమానవుల మధ్యకు వెళ్ళి పడతాయి. ఎవరైతే స్వార్థపరులో వారినవి నశింపజేస్తాయి. ఎవరైతే విశ్వాసం కలిగి మంచి పరిపాకం పొంది ఉంటారో ఆ బాణాలు వారికి వెళ్ళి తగులుతాయి. వాటి వలన మానవులలో చెడ్డమైన ఆవేశాలు అతిక్రమించబడతాయి. మన రక్తం పంచుకున్న మన సాటివారంతా వాటి వలన రక్షించబడతారు. అప్పుడు ఆ గుర్రమేమో విశాలమైన ఆనందం అనే పందా మీద బుద్ధత్వం అనే లక్ష్యం వైపుకు పరిగెడుతుంది. గుర్రం ముందుకు పోతూ ఉంటే పక్కల నుండి వెనక్కిపోయే వస్తువులే ప్రాపంచిక వస్తువుల మీద మనకు గల విరక్తి. ముందు పయనించవలసిన భూభాగమే ముక్తి. అప్పుడు నేను బుద్ధత్వం వైపుకు సాగిస్తున్న బాట అటువంటిది. ఇప్పుడు ఆలోచించండి, నిజమైన ఆనందం అంటే మీ ఉద్దేశం ఇలాంటిది అవునో కాదో? నా అభిప్రాయాలు ఇలా ఉంటాయి. కనుక మీరు గడిపే లౌకిక సుఖం వల్ల నాకెట్టి ప్రయోజనమూ లేదు. ఈ పాటంతా వారు చాలా శ్రద్ధగా విన్నారు. పాట వారి మనస్సులో కొద్దిగా నాటుకుని మతం యందు వారికి విశ్వాసం కొంత ఏర్పడింది. ఇప్పుడిక మోసుకు వెళ్లాల్సిన వస్తువుల భారం ఏమీ లేకపోవడంతో నా ప్రయాణాన్ని సాగించాను. వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశాన్ని నేను చేరుకునేసరికి అక్కడ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం నాకు దర్శనమిచ్చింది. ఆ ప్రకృతిని చూచేసరికి నా కళ్ళతో తాగేద్దామా అనిపించి కొంతసేపు ఆ బాట ప్రక్కనే పడుకునేసరికి కొంతమంది యువతులు గుంపులుగా అక్కడికి వచ్చారు. అందులో ఒక ఆమె నన్ను చూచి, ఓరి భగవంతుడా, ఈ మనిషి చూడండి ఎంత ఘోరంగా ఉన్నాడో, నాకెన్నటికీ అటువంటి జన్మ రాకుండా ఆ భగవంతుడు రక్షించుగాక అని అరిచింది. మరొక ఆమె అన్నది, ఎంత భయంకరంగా ఉన్నాడో, వాడిని చూస్తుంటేనే నాకెంత భయం వేస్తుందో, తామున్న స్థితిని గురించి అవగాహన లేకుండా వారెంత దీనస్థితిలో ఉన్నారో అని తోచి వారిపై జాలితో లేచి కూర్చుని వారికి ఈ విధంగా చెప్పాను. అమ్మా, ఇప్పుడు మీరు చింతపడాల్సిన అవసరం లేదు. మరో 100 ఏళ్ళు మీరు ప్రాకులాడినా నాలాగా జన్మించే ప్రమాదం మీకెప్పుడూ రాదు. నాలాగా పుట్టాలన్నా మీరు పుట్టలేరు. ఇతరులను గూర్చి జాలిపడడం మంచి లక్షణం. అయితే ఇతరుల కంటే తామెంతో గొప్ప స్థితిలో ఉన్నామనే అహంకారంతో కూడిన జాలి మాత్రం పనికిరాదు. ఎందుకంటే ఈ 2 భావాలు పరస్పర విరుద్ధం కనుక. ఇప్పుడు నేను చెప్పేది వినండి అంటూ మరోసారి పాడడం మొదలుపెట్టాను. ఈ లోకంలో అందరి యోచన దీని విలువ కట్టే విషయంలో తారుమారుగా ఉంటుంది. ప్రతివారు తన గురించి తను తప్ప దేని గురించి పట్టించుకోనంత సంకుచిత దృష్టి కలిగి ఉన్నా ఒక్కటి మాత్రం నిజం, మీరు నన్ను గురించి ఎంత జాలి పడుతున్నారో నేను మీ గురించి అంత జాలి పడుతున్నాను. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీకు నేను ఎలా కనబడుతున్నానో నాకు మీరు అలాగే కనబడుతున్నారు. కానీ మీపై నాకు కలిగే జాలి నేను ఎరిగిన యథార్థం మీద ఆధారపడి ఉంటుంది. మీ జాలి మాత్రం అజ్ఞానం మీద ఆధారపడి ఉంది అంటూ వారు మాట్లాడుతున్నది ఎవరితోనో వారికే తెలియాలని వాళ్లకు నా పేరు చెప్పాను. ఆ పాటంతా పూర్తయి నా పేరు వినేసరికి నా మీద జాలి వ్యక్తం చేసినందుకు ఆమె చాలా లజ్జాక్రాంతురాలైంది. అప్పుడు ఆమె తన చిలికత్తెలతో అంది, అయ్యో, ఖ్యాతి వహించిన యోగి మిలారేపా ఈయన. మనం ఏమేమో తలచి ఈయన గురించి తెలివి తక్కువగా మాట్లాడాము. అందుకు క్షమాపణ వేడుకుందాం రండి అంటూ నాకు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెప్పుకుంది. తరువాత కొంత ధనమును దక్షిణగా ఇచ్చి వాళ్లకు మేలు చేసే తత్వాన్ని బోధించమని కోరింది. ఆమె కోరినందువల్ల లౌకికులకు ఎలాంటి వస్తువులు విలువైన అనిపిస్తాయో, ఆధ్యాత్మికులకు ఎలాంటి వస్తువులు విలువైన అనిపిస్తాయో, అసలు నిజానికి విలువగల వస్తువులు ఏవి అనే విషయాన్ని బోధించడం ప్రారంభించాను. ఆఖరికి కూడా ఈ లోకంలో నిజమైన భక్తుడి కంటే అధికుడుగానే లోకులు ఎలా భావిస్తారో వివరించాను. తమకే అంతా తెలుసుననుకొని నాకు సలహా ఇచ్చినందుకు వారిని క్షమించి వారిచ్చిన దక్షిణను అంగీకరించి ఆశీర్వదించాను. మంచి వెలుగుగల కోట అని ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రాంతపు ఒక గుహను చేరుకుని అక్కడ కొన్ని నెలలు తీవ్రమైన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాను. ఆ ప్రాంతంలో ఉన్న పల్లె జనులంతా నాకు సరిపడా ఆహార పానీయాలు సరఫరా చేస్తున్నారు. తాత్కాలికంగా నాకు ఆ పరిస్థితి సంతృప్తిగా ఉంటే ఉండవచ్చునేమో కానీ అందువల్ల క్రమంగా నా ఖ్యాతి వ్యాపించి నా దృష్టి ప్రక్కకు మళ్ళీ సాధనకు అంతరాయం కలుగుతుందని గుర్తించాను. కాబట్టి నా గురువుగారు నాకు చెప్పిన గుహల పేర్లని జ్ఞాపకం తెచ్చుకొని వాటిలో ఒకదానికి వెళ్ళిపోదామని ఒకరోజు బయలుదేరి ఎవరెస్ట్ శిఖరం వైపు బయలుదేరాను. నేను సరిగ్గా బయలుదేరబోయే సమయానికి పేటా వచ్చింది. ఎక్కడో సంపాదించిన చిన్న దుప్పటి ముక్కను తీసుకుని నాకు ఇవ్వడానికి నా కోసం నేను ఇదివరకు నివసించిన గుహకు వెళ్ళిందట. అక్కడ నేను లేకపోవడంతో నా ప్రక్కన గల గుహల్లో నన్ను గురించి విచారించితే
చూడడానికి గొంగళి పురుగులాగా భయంకరంగా ఉన్న సాధువు ఇలా వెళ్ళాడని వారు గుర్తులు చెప్పారట. వాళ్ళు చెప్పిన గుర్తుల వెంట వచ్చి నన్ను కలుసుకుంది. ఆమె వచ్చే త్రోవలో మహావైభవంగా అలంకరించిన ఎత్తైన వేదికపై పెద్ద ఛత్రం క్రింద కూర్చున్న బారిలోడ్సోవా అనే గురువును చూచింది. అతను చిత్రవిచిత్రంగా ఉన్న రంగు దుస్తులు ధరించి ఉన్నాడు. అందరి దృష్టి ఆయన వైపే ఉండేందుకు ఆయన శిష్యులంతా శంఖం ఊదుతున్నారు. రకరకాల కానుకలు తీసుకొస్తున్న జనమంతా తండోపతండాలుగా ఆయన చుట్టూరా తిరుగుతున్నారు. అది చూస్తూనే పేట, నా అన్న కూడా ఇలా ఎందుకు ఉండకూడదు? ఇతరుల ఆధ్యాత్మిక పదంలో ఉంటూ కూడా సంతోషకరమైన మార్గాన పోతున్నారు. కానీ నా సోదరుడు అనుసరించే మార్గం సాక్షాత్తు వాడి పాలిట నరకం. వాడు బంధువులందరికీ సిగ్గుచేటు కలిగిస్తున్నాడు. నేను అతన్ని కలుసుకోగలిగితే ఈసారి ఎలాగైనా నచ్చజెప్పి ఇతనికి శిష్యుడయ్యేలా చూస్తాను అనుకుందట. ఇంకా కొంచెం విచారించగా ఈ జిల్లాలోనే నేనున్నట్లు ఆమెకు తెలిసి ఎలాగో వెతుకుతూ నా నూతన నివాసానికి చేరుకుని తాను తెచ్చిన దుప్పటి ముక్కతో పాటు నాకెంతో మంచి సలహా ఇద్దామనే ఉద్దేశంతో వస్తూ ఇలా అంది. అన్నా, నేను చెప్పిందంతా పూర్తిగా విను. నువ్వు ఇలా ఎంతకాలం జీవిస్తావు? నువ్వు ఆహారం లేకుండా మాడుతూ నగ్నంగా ఉంటున్నావు. దీన్ని ఆధ్యాత్మిక జీవితం అంటున్నావు. ఇలా ఎంతకాలమని జీవిస్తావు? నీకు అసలు సిగ్గులేదు. చూడడానికి నువ్వు అశ్లీలంగా ఉన్నావు. ఈ దుప్పటి ముక్కను మొల చుట్టూ అన్నా కప్పుకో అన్నా. ఇది కట్టుకుని పేటాకంతా పెద్ద పేరు గడించిన పీఠాధిపతి అయిన బారిలోడ్సోవా దగ్గరకు పో. ఆయన చూడు, నీకంటే ఎంత భిన్నంగా ఉన్నాడో. ఆయన సింహాసనం మీద పెద్ద ఛత్రం కింద కూర్చుని ఉంటాడు. పట్టు వస్త్రాలు ధరిస్తాడు. ఎప్పుడు బీరు కానీ టీ కానీ తాగుతూ ఉంటాడు. ఎప్పుడు శిష్యులతోనూ లౌకికులు పామరులతోనూ పరివేష్టించి ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఊరేగింపుతో పోతూ ఉంటాడు. జనం పెద్ద వాద్యాలు శంఖాలు ఊదుతూ ఉంటారు. ఎక్కడికి పోయినా జనం ఆయన దర్శనం కోసం గుమిగూడుతుంటారు. ఖరీదైన కానుకలు తీసుకొని వస్తారు. ఖచ్చితంగా ఆయన ఒక పెద్ద గురువు. నువ్వెళ్ళి ఆయన శిష్యుడు అవ్వడానికి ప్రయత్నించాలని నా ఉద్దేశం. ఆయన దగ్గరున్న పరివారంలో హీనమైన స్థానం నీకిచ్చినా ఇప్పుడు నీవున్న పరిస్థితి కన్నా చాలా మేలుగా ఉంటుందని నా అభిప్రాయం. నిన్ను వదిలి దూరంగా ఉంటే నా దురదృష్టం నుండి నేను, ఇప్పుడు ఉన్న దుస్థితి నుండి నువ్వు తప్పించుకోవడానికి ఇది తప్ప ఇంకో మార్గం లేదు. ఇలా మనం ఎంతో కాలం జీవించలేము. ఏదో నువ్వు చేయకపోతే ఇలాగే చచ్చిపోతాం అంతే అంటూ భావోద్రేకాన్ని తట్టుకోలేక ఏడ్చింది. మరోసారి తక్కిన మానవ జాతి వలనే గొప్ప వాటిని తక్కువగాను, తక్కువ విలువ గల వాటిని గొప్పగాను ఆమె ఎలా పొరబడుతున్నదో నేను వివరించి ఊరడించవలసి వచ్చింది. నువ్వు మాత్రం ఇట్లా ఎప్పుడూ మాట్లాడవద్దు పేట. నేను నగ్నంగా ఉన్నందుకు నీవు సిగ్గుపడుతున్నావా? ఎందుకు సిగ్గు? నేనొకవేళ ఈ మానవ జన్మ ఎత్తకపోతే నాకెన్నటికీ లభించని అవకాశం లేని ఉత్తమమైన సత్యాన్ని ఇలా జన్మ ఎత్తి పొందగలిగినందుకు ఎంత గర్వపడుతున్నానో తెలుసా? ఇటువంటి సత్యాన్ని పొందిన నేను ఇప్పుడు ఎలా సిగ్గుపడాలో నాకు అర్థం కావడం లేదు. నా నగ్నత్వాన్ని సూచిస్తున్న ఈ దేహం నాకు గర్వకారణమైంది. అసలు నేను పుట్టినప్పుడు నగ్నంగానే పుట్టాను. ఇప్పుడు అలాగే ఉన్నాను. కనుక ఇలా కనిపించడానికి నేను సిగ్గుపడాలెందుకు? ఇలా నా నగ్నతను గురించి నువ్వు సిగ్గుపడే కంటే ఎన్నో చెడ్డ పనులు చేసేవారని, వాళ్ళు చేసే చెడ్డ పనులను చూసి సిగ్గుపడు. అటువంటి నీచులను చూస్తూ సిగ్గుపడనంతగా పుట్టుకతో వచ్చిన నగ్నత్వాన్ని గురించి ఎందుకు సిగ్గుపడతారో మానవులు. పవిత్ర భావంతో దేవాలయాల్లో సమర్పించిన కానుకలను చూచి ఆశపడే దుర్మార్గులను గురించి, వారిలోని దౌర్జన్యాన్ని చూచి సిగ్గుపడు. నువ్వు స్వార్థమైన లక్ష్యాలను సాధించుకోవడంలో నీతి నిజాయితీ పాటించని మానవజాతి గురించి, వారిలో నీతి లోపించడాన్ని గురించి సిగ్గుపడు. వారిలో స్వార్థాన్ని గురించి సిగ్గుపడు. తమ చర్యలు ఇతరులను బాధ కలిగిస్తాయేమోననే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించే మానవజాతి గురించి సిగ్గుపడు. వారిలో గల నీచ లక్షణమును గురించి సిగ్గుపడు. పేట, నీకో సంగతి చెప్పేదా? పేట, నేనే శరీరంతో సహజంగా పుట్టానో దాన్ని గురించి నీవు సిగ్గుపడుతున్నావు. మరి నీకున్న ఆ పాలిండ్ల సంగతి ఏమిటి? నీకు వయసు రావడంతో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. మరి అవి నీకు పుట్టకతో లేవు కదా, యవ్వనం వచ్చాక మాత్రమే అభివృద్ధి చెందాయే. మరి వాటి గురించి సిగ్గుపడవే? డబ్బు సంపాదించలేక మాత్రమే ఇలా ధ్యానం చేస్తున్నాననుకుంటే నువ్వు చాలా పొరపడ్డావు. నేనెప్పుడూ భయపడేది ఈ భ్రాంతిమయమైన జగత్తు, అందులో ఇరకబెట్టే వ్యామోహం గురించే. ఈ లోకంలో జీవులన్నీ పొందుతున్న దుఃఖమును తలుచుకుంటే నా చర్మం మండిపోతున్నట్లు బాధ కలిగినట్లు ఉంటుంది. లౌకిక వస్తువులు సేకరించినందువలన వాటిపై కలిగే వ్యామోహం అంటే నాకు జుగుప్స. పైత్యంతో బాధపడేవాడికి ఆహారాన్ని చూడడంతో ఎట్లా అసహ్యం కలుగుతుందో
అలాగే ఈ లౌకికమైన వస్తువులను చూస్తే నాకు జుగుప్స కలుగుతుంది. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలా ఉండడానికి కారణం అదే. అంతేకాక నా గురుదేవులైన అనువాదకులు మార్పాగారు ఈ ప్రాపంచిక చింతనలను, వస్తువులను విడిచివేయమని నన్ను ఆజ్ఞాపించారు. ఆహారం లేకుండానైనా సరే ఉండమన్నారు. ఖ్యాతి గురించి కానీ, దుస్తులను గురించి కానీ పట్టించుకోవద్దన్నారు. ఏకాంతంగా నివసించమన్నారు. ఎప్పుడూ పట్టుదలతోనూ విశ్వాసంతోనూ శక్తినంతా వినియోగించి సాధన కొనసాగించమని ఆజ్ఞాపించారు. నా గురువు ఆజ్ఞానుసారం ఇలా ఉన్నాను. అంతేకాని అసమర్థత వలన కాదు. నన్ను అనుసరించే నా శిష్యులకు సుఖమనేది ఉండదు. ఈ విధంగా చేయడం వలన సర్వజీవరాశికి నేను ఉత్తమ శ్రేయస్సు కలిగిస్తాను. అంటే స్వార్థపరులైన తక్కిన మానవులంతా ఇలా జీవించక దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఇలా ఉండి నేను శ్రేయస్సు కలిగిస్తున్నప్పుడు ఇదే గొప్ప అని అర్థం. ఏ క్షణాన చనిపోతామో తెలియనప్పుడు ఎలా బ్రతకాలా అని ఆలోచించడం ఎందుకు? నేను కావాలనుకుంటే నువ్వు చూచిన గురువు గారికి ఉన్న వైభవము, సుఖాలు నాకెప్పుడో వచ్చి ఉండేవి. కావాలనుకుంటే వాటిని పొందే సామర్థ్యం నాకున్నప్పుడు అతని దగ్గరకు వెళ్ళి తన సేవకులలో అధమాధమమైన పదవిలో నన్ను చేర్చుకోమని అడగాల్సిన అవసరం నాకేమిటి? నాకు కావలసింది బుద్ధత్వం. దానిని ఈ జీవితకాలంలోనే పొందాలని సర్వశక్తిని వినియోగించి కృషి చేస్తున్నాను. చూడుపేట, నువ్వు కూడా ఈ లౌకికమైన లక్ష్యాలను, ఆశలను విడిచివేయి. నీ అన్ననైన నాతో నీవు కూడా వచ్చేసేయి. నేనుంటున్న గుహలోనే నువ్వు ఉండి ధ్యానం చేసుకో. నాతో పాటు నీకున్న ఈ లౌకిక వ్యామోహాలను విడిచిపెడితే నీకు నిజమైన సుఖం లభిస్తుందని చెప్పి ఆ క్షణంలోనే నాకు స్ఫురించిన తత్వాలన్నీ పాడాను. నా గురువుగారి దగ్గర ఉన్న వస్తువులు, వైభవాలు కావాలనుకుంటే ఎంత తేలిగ్గా లభిస్తాయో చెప్పి, అయినా నేను నిర్మానుష్య ప్రదేశాలకు ధ్యానం చేసుకోవడానికి వెళుతున్నట్లు తెలిపాను. ఏ క్షణాన మృత్యువు వచ్చి పడుతుందో తెలియకపోవడం చేత ఈ విధమైన వాగ్వాదాలతో కాలం వృధా పుచ్చకూడదు. ఈ ప్రాపంచిక వస్తువులకే నీవు అంటిపెట్టుకుండేట్లయితే చెడు కర్మలు రాసులు రాసులుగా ఏర్పరచుకుంటావు. నేను చెప్పిన వాటి వలన జ్ఞానం అనే జ్యోతి లభిస్తుంది. కనుక తక్కిన జీవితం అంతా నాతో కలిసి కొండగుహల్లో తపస్సు చేసుకో. నా పాట వినగానే పేట తలెగరేస్తూ ఇలా అంది. చూడబోతే సుఖము, తృప్తి అంటే ప్రాపంచికత అన్నట్లు బోధపడుతున్నది. సుఖమంటే లౌకికత అని నువ్వనుకుంటున్న వల్లే ఉంది. నువ్వు చెప్పే ఈ నీతి బోధలన్నీ వట్టి సాకులు. నువ్వెన్నటికీ ఆ గురువులాగా సిరి సంపదలు, భోగభాగ్యాలు పొందలేవు. ఆ నిరుత్సాహంతోనూ అసమర్థతతోనూ ఇలా ఊరికే సాకులు చెప్పుకుంటావు. నేను కూడా నీతో పాటే గుహలో ఉంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి ఏమీ లేక చాలా బాధలు పడవలసి వస్తుంది. నువ్వు చెప్పే ఆ ఎవరెస్టు శిఖరం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. అన్నా, దయచేసి నువ్వెక్కడో ఒకచోటనే ఉండు. అడవులలో యథేచ్ఛగా తిరిగే మృగంలాగా ఒకచోటి నుండి మరో చోటికి వెళ్ళబోకు. గొర్రెలకు మళ్ళీ కొండలు, గుట్టలు పట్టి తిరగకు. ఈ ప్రాంత ప్రజలంతా నీపై భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారు. కనుక ఇక్కడే శాశ్వతంగా ఉన్నావంటే ఆదరంతో తిండి, గుడ్డలు అన్నీ ఇస్తారు. నేను చెప్పింది పూర్తిగా వినకపోయినా కొద్ది రోజులు ఇక్కడే ఉండు. నేను ఇస్తున్న ఈ దుప్పటి ముక్కతో నీ వంటికి గుడ్డ తయారు చేసుకో. నేను త్వరలోనే వచ్చి నిన్ను కలుసుకుంటాను అని బిచ్చమెత్తి నాకేదన్నా సంపాదించడానికై వెళ్ళింది. ఆమె చెప్పిన మాటలు అనుసరించి నేను విధిగా ఆ దుప్పటిని ముక్కలు ముక్కలుగా చేసి ఒక ముక్కతో తలకు ఆచ్ఛాదన చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న తొడుగులు తయారు చేసి నా చేతి వేళ్లకు వేసుకున్నాను. 2 కాళ్లకు అలాగే 2 తొడుగులు వేసుకున్నాను. ఆ తర్వాత ఏ మర్మేంద్రియమైతే నా సోదరి చూచి సిగ్గుపడిందో ఆ ఇంద్రియానికి కూడా మరొక తొడుగు వేసుకున్నాను. కొద్ది రోజులకు నా సోదరి మళ్ళీ తిరిగి వచ్చి నేను కష్టపడి చేసిన పనిని చూచేసరికి ఆమెకు తీవ్రమైన కోపం కలిగింది. ఆమె వచ్చేసరికి నేను తయారు చేసుకున్న తొడుగుల్లో ప్రతి ఒక్కటి శరీరంపై ధరించే ఉన్నాను. ఆమె కోపంతో ఇలా అంది. అన్నా, నువ్వు మానవులందరికంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు. అందరికంటే సిగ్గులేని వాడివిగా తయారయ్యావు. నేనింత శ్రమపడి నీకు తెచ్చిన దుప్పటిని ఎందుకు పనికి రాకుండా చేశావు. ఒక్కొక్కప్పుడు నీ ధ్యానాన్ని మాని ఇతరులకు వచ్చే తీరికే లేనట్లు కనిపిస్తావు. మరొకప్పుడు ఇలాంటి పనికిమాలిన పనులకు గంటలు గంటలు వృధా చేసి ఇచ్చిన వస్తువులు ఇలా పాడు చేసుకుంటావని అంది. అప్పుడు ప్రశాంతంగా నేను ఇలా సమాధానం చెప్పాను. అందరిలోకి నేనే ఎంతో అర్హుడినని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే జీవితాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నదో అంతగానూ సద్వినియోగం చేసుకోగలను. నిజానికి ఇది అందరి చేత లజ్జాకరమని తలచబడిన ఏది నిజానికి లజ్జాకరమో ఏది కాదో తెలుసుకునే నేను ఇటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకున్నాను. నాకు ప్రకృతి ప్రసాదించిన రూపాన్ని చూచి నువ్వు సిగ్గుపడుతున్నట్లున్నావు. నా శరీరంలో ఏ అవయవమైతే నువ్వు సిగ్గుపడడానికి, ఆగ్రహించడానికి కారణమైందో ఆ అవయవమును విచ్ఛేదం చేయడానికి సాధ్యం కాదు కదా. కనుక అందుకని ఈ చిన్న తొడుగును తయారు చేసుకున్నాను. నా శరీరంలో ఇతర అవయవాలన్నీ కూడా దాని ఆకృతికి భిన్నంగా లేవు. కనుక వాటికి ఎటువంటి తొడుగులు తొడిగానో దీనికి అటువంటి తొడుగునే వేసుకోవడంలో అశ్లీలత ఏమీ లేదనుకున్నాను.
అప్పుడే నా మర్మేంద్రియానికి ఆచ్ఛాదన ఏర్పడింది కనుక నువ్వు ఇచ్చిన దుప్పటి వ్యర్థం కాలేదులే. నువ్వు ఏ ప్రయోజనమును ఆశించి ఇచ్చావో ఆ ప్రయోజనం నెరవేరింది కదా. చూడడానికి నాకంటే నీవు లజ్జ కలిగిన దానిలాగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి కేవలం నువ్వు అలాంటి నటనను మాత్రమే చేస్తున్నావు. కనుక నేనే అంత సిగ్గుపడవలసి వచ్చినప్పుడు అలాంటి నీ నటన గురించి నేనెంత సిగ్గుపడాలో నీవే ఆలోచించు. అంటే సిగ్గుపడనవసరం లేని దానిని గురించి సిగ్గుపడే నువ్వు పడుతున్న సిగ్గు గురించి నువ్వెంత సిగ్గుపడాలో ఆలోచించు. లేకపోతే సిగ్గే గనుక ఉంటే నీ మర్మేంద్రియమును నీవు ఛేదన చేసుకోలేకపోయావా అన్నాను. అంతటితో ఆమె కోపంతో ముఖం ముడుచుకుంది. నేనింకా ఇలా చెప్పుకుపోయాను. లౌకికులైన మనుషులు ఎక్కడ లజ్జకు స్థానం లేదో అక్కడ లజ్జను చూస్తారు. కానీ ఏ పనులైతే అసలు లజ్జాకరమో అటువంటి చెడ్డ పనులు చేసేటప్పుడు మాత్రం సిగ్గుపడరు. కనుక ఏది లజ్జాకరమో కాదో అనే విషయంలో వారికి సరైన అభిప్రాయం లేదు అని చెప్పాను. అప్పుడు నేను ఆమెకు మరొక తత్వాన్ని పాడి వినిపించాను. ఇదే విషయాన్ని మరొకసారి ఆ తత్వంలో గట్టిగా నొక్కి చెప్పాను. లౌకిక సుఖాలన్నింటినీ పరిత్యజించి సన్యాసులంతా సత్యానికి అన్వేషణకు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు లౌకికులంతా ఏ పనులు లజ్జాకరమని వేటిని కావని తలుస్తారో ఆ విలువకే మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండాలని చెప్పారు. నా సోదరి అయిన పేటా కూడా అటువంటి వాటి కోసం తనకు తాను బాధ పెట్టుకుంటుంది అని పాడాను. ఈ పాటంతా విన్న తర్వాత కూడా ఆమె ఇంకా కోపంతో ముడుచుకునే ఉంది. కనుక ఆమె అక్కడా ఇక్కడ అడుక్కు తెచ్చిన ఆహార పదార్థాలన్నీ కూడా నాకిచ్చి ముక్తసరిగా ఇలా అంది. నిన్ను సంస్కరించడం ఎవరికైనా అసాధ్యంగా ఉంది. నే చెప్పింది ఏది నువ్వు చెయ్యవు. అయినా నిన్ను నేను వదులుకోకుండా ఉన్నాను. ఇప్పటికి ఇవే ఉన్నాయి, తీసుకో. ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని ఆమె తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఆమెను వెనక్కు పిలిచి నా దగ్గరున్న అన్నపానీయాలు ఎంతకాలం సరిపోతాయో అంతకాలం నా దగ్గర ఆమెను అంటిపెట్టుకోవడానికి ప్రయత్నించాను. కారణం ఆమెను నా దృక్పథాన్ని పూర్తిగా మన్నించుకోలేకపోతే నా దగ్గరే ఉన్నందువల్ల ఆమె మామూలుగా చేసే తగని పనులన్నా చెయ్యకుండా ఉంటుంది కదా అని ఆశించాను. నా దగ్గర ఉన్నంతసేపు ఆమెకు కర్మ సిద్ధాంతం పదే పదే బోధించాను. చివరకు కొద్దో గొప్పో ఆమె మనసు కది నాటుకున్నట్లున్నది. కారణం అంతకు ముందు కంటే ఆధ్యాత్మిక జీవితంపై కొంచెం శ్రద్ధ చూపడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఒకనాడు దుర్మార్గురాలైన మా పెను తల్లి ఆ ప్రదేశానికి వచ్చింది. ఆమె భర్త చనిపోయాడట. అప్పటి మా పట్ల ఆమెకున్న ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె భర్త చేసిన అన్యాయం పట్ల ఆమెకు ఎంతో పరితాపం కలిగింది. అందువల్ల ఆమె జడల బర్రెలులాగే ఒక బండి నిండా వస్తువులు వేసుకుని తీసుకొచ్చింది నా కోసం. విచారించుకుంటూ చివరకు గుహ కిందుగా ఉన్న గ్రామానికి చేరుకుంది. బండిని దానిపై బరువులను గ్రామంలో వదిలి తాను మోయగలిగినన్ని వస్తువులను తీసుకుని ఆ కొండపైకి ఎక్కింది. మొదట నా సోదరి పేట ఆమెను చూచింది. తర్వాత పెద్ద గొంతుతో మన బాధలన్నింటికీ కారణమైన మన పిన్ని వస్తున్నది. ఆ దుర్మార్గురాలతో మనకిటువంటి సంపర్కం పెట్టుకోవద్దు. ఆ మాటంటూ గుహకు అవతలి బాటకు మధ్య ఉన్న అగాధంపై వేసి ఉన్న చిన్న వంతెనను యువతలికి లాగివేస్తుండగా మా పిన్ని ఆ అగాధం దాకా వచ్చి అక్కడ నిలిచిపోయి, అమ్మాయి పేట, ఆ వంతెన్ను తొలగించవద్దు. వృద్ధురాలైన మీ పిన్ని అవతలకు రాదలుచుకుంది అన్నది. ఎంతో కోపంగా పేట, నువ్వు వస్తావని నేను తీసేస్తున్నానన్నది. అప్పుడు మా పిన్ని, నువ్విలా మాట్లాడుతున్నందుకు అలా చేస్తున్నందుకు నేను నిన్నేమీ తప్పు పట్టడానికి రాలేదు. నేను మీ ఇద్దరికీ చేసిన అన్యాయానికి దుఃఖపడుతున్నాను. నువ్వు ఆ వంతెన్ను మళ్ళీ వెయ్యి. ఒకవేళ నువ్వు ఆ వంతెనను వేయకపోతే నేను వచ్చానని మీ అన్నతో చెప్పు అంది. సరిగ్గా నేను ఆ సమయానికే అక్కడికి వచ్చి మా వైపు ఉన్న ఎత్తైన గుట్ట మీద కూర్చున్నాను. అవతలి నుంచే మా పిన్న తల్లి నాకు నమస్కరించింది. తనను అవతలి వైపుకు రానిచ్చి నాతో మాట్లాడడానికి అవకాశం కల్పించమని అర్థించింది. సాధకుడనైన నేను ఆమె అభ్యర్థనను మన్నించాలనుకున్నాను. నిజంగా ఆమె తాను చేసిన పనులకు పరితాపం చెంది ఉండవచ్చు కదా. పైగా నేను ఆమెకు కొన్ని స్వచ్ఛమైన ధర్మాలను బోధించవలసి ఉంది. అందుకని ఆమెతో ఇలా చెప్పాను. నేను నాకున్న ప్రాపంచిక వస్తువులతో పాటు బంధువులను కూడా పరిత్యజించాను. అందులో నిన్ను చిన్నాన్నను మొదటనే వదులుకున్నాను. పసిబిడ్డలుగా మేమున్నప్పుడు మమ్మల్ని హింసించింది చాలక నేను సన్యాసినై భిక్ష కోసం మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా నా మీదకు కుక్కలను విడవడమే కాక నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టావు కూడా అన్నాను. ఆ తర్వాత సాధకుడైన వాడి పట్ల ఎలా ప్రవర్తించాలో వర్ణిస్తూ పాట పాడాను. ఆమె మా పట్ల వహించిన దుర్మార్గ వైఖరినంతా కూడా వివరంగా వర్ణించాను. ఆమె ప్రవర్తనకు పేటా ప్రవర్తనకు గల వ్యత్యాసాన్ని కూడా అందులో వర్ణించాను. నా సోదరికి ఆధ్యాత్మిక పథంలో ఎటువంటి ఆసక్తి లేకపోయినా నా సోదరుడినైన కారణంగా నాకు తన చేతనైన సాయమన్నా చేద్దామని ప్రయత్నించింది. తాను భిక్షువు అయి ఉండి కూడా నా తిండి కోసం ఆరాటపడింది.
అలా కాక నువ్వెంతో దుర్మార్గంగా ప్రవర్తించావు. ఇప్పటికైనా అవకాశం ఉండగానే తిరిగి వెళ్ళిపోమని గద్దించాను. ఇదంతా విన్నాక మా పినతల్లి కళ్ళనీళ్లు కార్చింది. నేను ఆరోపించిన నిందలన్నీ వాస్తవాలని ఆమె అంగీకరించింది. తిరిగి తిరిగి ఆమె నిజంగా హృదయపరితాపం చెందానని నొక్కి చెప్పింది. తనను క్షమించమని అర్థించింది. నేను నిజంగానే నిన్ను చూద్దామనే కోరికతో నీ దగ్గరకు వచ్చాను. నన్ను ఈ వంతెన దాటి రానీయకపోతే నా జీవితాన్ని ఇక్కడే అంతమొందించుకుంటా అంది. చివరికి ఎలాగో ఆమె హృదయపూర్వకంగా మాట్లాడుతున్నదని గ్రహించాను. అటువంటి పరిస్థితిలో క్షమాపణ కోరిన వారందరినీ క్షమించడం నా ధర్మమని గుర్తించాను. అందువలన మా ఇద్దరి మధ్య గల అగాధంపై వంతెనను యథాస్థానంలో ఉంచాను. అయితే పేట మాత్రం నాతో గుసగుసా చెబుతూనే ఉంది. ఇంత దుర్మార్గురాలిని నమ్మడానికి వీల్లేదని. అయితే ఈసారి ఆమెకున్న అనుమానాలు మాత్రం నిరాధారాలయ్యాయి. మా పిన్ని నిజంగా హృదయ పరివర్తన చెందింది. తన కానుకలు తీసుకుని నా దగ్గరకు వచ్చింది. తర్వాత నా దగ్గరగా కూర్చుని కర్మ సిద్ధాంతం గురించి వివరించి చెబుతూ ఉంటే విన్నది. ఆమె ఎంత బాగా మనసుకు పట్టించుకుందంటే ఆమె హృదయం పూర్తిగా మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో పరిణితి సాధించింది.